హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది కల్పి వినయ్. మన ఛానల్ పేరు మారింది. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న సినిమా అనకొండ. రీవాచబుల్ సిరీస్లో ఇది సెకండ్ సినిమా. ఈ మూవీ మీలో ఎంతమందికి ఇష్టం? ముందుగా మీలో అనకొండ మూవీని ఫస్ట్ టైం ఎప్పుడు చూశారు? థియేటర్లోనా టీవీలోనా? అలానే ఎన్నిసార్లు రీవాచబుల్ చేశారు? నేనైతే ఫస్ట్ టైం టీవీలోనే చూశాను భయ్యా. ఇప్పుడు దేన్నైతే మనం జెమినీ అంటున్నామో ఒకప్పుడు అది తేజ టీవీ. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీస్ వేసేవాళ్ళు. ఈగడగా వెయిట్ చేసేవాళ్ళం ఏ సినిమా ఈరోజు వస్తుందనేసి. ఆ టైంలో చూసిన మొదటి సినిమా అనకొండ. ముందుగా సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, మీరు అనకొండ సినిమాని మల్టిపుల్ టైమ్స్ రీవాచబుల్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఆ సినిమా స్టోరీయా, లేకపోతే అనకొండానా, ఆర్ ఆ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషనా? నాకైతే రియలిస్టిక్ అట్మాస్ఫియర్, ఆ యొక్క ఎన్విరాన్మెంట్. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 30 ఏళ్ళు అవుతున్నట్టుంది. 1997లో వచ్చినట్టుంది సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత దాదాపు 5 సినిమాలు వచ్చాయి, 5 అనకొండ సినిమాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ అనకొండ మూవీ కూడా ఇది సెట్ చేసిన స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయింది. సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఒక డాక్యుమెంటరీ టీం అమెజాన్ అడవుల్లో ఉన్న కొంతమంది ఆదివాసీలని డాక్యుమెంటరీ తీయాలి అని వెళ్తారు. ఆ జర్నీలో పాల్ సరోన్ అనే ఒక పర్సన్, అతను ఈ సినిమాలో మెయిన్ విలన్. మూవీలో అనకొండని పట్టుకొని డబ్బులు సంపాదించాలని ట్రాప్ చేసి వీళ్ళ బోట్లోకి ఎక్కుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చూస్తారు. సినిమా ఎలా ఉంది అంటే, ఇది ఒక ప్రాపర్ అనకొండ అడ్వెంచర్ మూవీ. ఓపెనింగ్ షాట్ నుంచి సినిమా అలా హుక్ చేస్తుంది. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకి స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఒక ఇంటర్వ్యూలో జెనిఫర్ లోపెజ్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ టైంలో తనకి చాలా క్రీపీ థింగ్స్ జరిగాయంట. బికాస్ ఈ సినిమా షూటింగ్ చాలా వరకు అమెజాన్ ఫారెస్ట్లోనే చేశారు, రియలిస్టిక్ ఫీల్ కోసం. అప్పట్లో థియేటర్లో చూసిన ఆడియన్స్కి ఇది ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది. అమెజాన్ అడవుల నడుమ ఒక చీకటి నదుల మధ్య ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తుందో తెలియని ఒక భారీ పాము. ఆ ఆలోచన గుండెలో గుబులు పుట్టించేది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అనకొండను చూపించే విధానంలో మ్యాక్సిమం ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా యూజ్ చేశారు డైరెక్టర్ అండ్ టీమ్. అది చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత 4 అనకొండ సినిమాలు వచ్చాయి. నాకు పర్సనల్గా పార్ట్ 2 ద హంట్ ఆఫ్ ది బ్లడ్ ఆర్చర్డ్, ఆ సినిమా కూడా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. దాని తర్వాత వచ్చిన 3 సినిమాలు చాలామందికి వచ్చినట్టు కూడా గుర్తులేదు. ఇప్పటికీ అనకొండ అంటే 1997లో వచ్చిన అనకొండ సినిమానే గుర్తొస్తుంది ఎవరికైనా కూడా. సినిమాలో కాస్టింగ్ జెనిఫర్ లోపెజ్ అండ్ జాన్ వైట్. జెనిఫర్ లోపెజ్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ కమింగ్ టు ద జాన్ వైట్, అనకొండ మూవీలో అనకొండనే డామినేట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే పాల్ సరోన్ క్యారెక్టర్ చేసిన జాన్ వైట్ది. కొన్నిసార్లు అనకొండని చూసి భయపడాలా, లేకపోతే ఈ క్యారెక్టర్ని చూసి భయపడాలా అర్థం కాదు. కొన్నిసార్లు చిరాకేస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. అసలు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ భయ్య. ఒకప్పుడు వినేవాళ్ళం, ఈ సినిమా టికెట్లు దొరకకుండా థియేటర్ ముందు ఆడియన్స్ రక్తాలు చిందించేవాళ్ళంట. అది ఎందుకు అనేది సినిమా చూసిన తర్వాత అర్థమైంది నాకు. సినిమా రిలీజ్ అయినప్పుడు దీనికి చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, కానీ వ్యూవర్షిప్ పెరిగే కొద్దికి స్లోగా దీనికి కల్ట్ క్లాసిక్ స్టేటస్ వచ్చింది. 36 మిలియన్స్తో తీసిన ఈ సినిమా దాదాపు 136 మిలియన్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది. ఒక ఆదివారం పూట లేదా వీకెండ్లో ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ఒక మంచి అడ్వెంచర్ సినిమా చూడాలి అంటే ఈ సినిమా చూడొచ్చు భయ్య. కానీ ఈ సినిమాలో 1-2 చోట్ల కొంచెం ఇబ్బంది పెట్టే సీన్లు ఉంటాయి. ఆ 2 స్కిప్ చేసుకుంటే, ఒకటి అడవిలో వస్తుంది, ఇంకొకటి బోట్లో ఉంటుంది. ఆ 2 కనుక కొంచెం స్కిప్ చేసుకుంటే మిగిలిన సినిమా అంతా హ్యాపీగా ఫ్యామిలీ వాచబుల్. చిన్నప్పుడు సినిమా చూస్తున్న టైంలో అనకొండ నోరు తెరిచినప్పుడు అందులో ఒక చిన్న హోల్ ఉంటుంది, ఒక పైప్ లాగా. ఆ పైప్లో మనిషి ఎలా పడతాడు అనే డౌట్ నాకు సినిమా చూస్తున్నంతసేపు ఉండేది. సో మీలో ఎంతమంది ఈ సినిమాని రీవాచబుల్ చేశారు? ఆర్ ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎంతమంది? చూడకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు. సినిమాని ఖచ్చితంగా చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళైతే ఇంకొకసారి చూడండి. సినిమా అయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ.
ఈ సినిమాకి రేటింగ్స్ మనం ఇవ్వలేం భయ్యా, ఎందుకు అంటే నాకు చెప్పినట్టు ఇది ఒక ఎక్స్పీరియన్స్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది మాది కొత్త ఛానల్. మా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.